జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పార్టీలో ఆల్మోస్ట్ అందరూ కూడా రౌడీ షీటర్లు ఈ విధంగా ఉంటారు. సో ఇప్పుడు తెనాలి కూడా కొంతమంది రౌడీ షీటర్లకి సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనే విధంగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మరి అంతే కదా, మేము ఎప్పుడు రౌడీ షీటర్లకే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వ్యవస్థలు సర్వనాశనం అయిపోవాలా, ఎవడు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. గూండాయిజం, రౌడీయిజం, రాక్షసిజం మా బ్లడ్ లోనే ఉంది. కాబట్టి వీళ్ళ పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుంది ఆయనకి అసలు నిజంగా. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? గాంజాయి తాగి ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని చెదపు కొడితే పోలీసులు తీసుకొచ్చి, ఇలాగే కానిస్టేబుల్ నే కాకుండా కొంతమంది ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెడుతూ వీళ్ళు నానా హంగామా చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు మామూలుగా స్టేషన్ లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కాదు, వీళ్ళకి పబ్లిక్ గా ట్రీట్మెంట్ ఇచ్చి జనాలకి అర్థమయ్యేలా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత దుర్మార్గుడు ఒకసారి అక్కడ కూడా ఒక ఎస్సీ మైనార్టీ వాళ్ళ మీద ఈ విధంగా అంటే పోలీసులను కూడా రాజకీయ పరంగా రంగులు పులుముతున్నారని చెప్పేసి, అండ్ చంద్రబాబు గారిని కూడా ఒక 20 కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగానే కొడతారనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జగన్మోహన్ రెడ్డికి కూడా మొన్నటిదాకా 32 కేసులు ఉన్నాయి. మరి తీసుకొచ్చి తన్నాలి కదా. ఇప్పుడు సమాజంలో మార్పు కోసం పోలీసు వారు ప్రయత్నాలు చేస్తుంటారు. సమాజంలో యువత పెడదారిన పడకుండా వీళ్ళని సన్మార్గంలో నడపాలంటే కొన్ని ట్రీట్మెంట్లు ఇవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన జీతాల కోసం పనిచేసే వాళ్ళే కాదండి, మానవత్వంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత యువతని చెడు మార్గాన్ని పడకుండా కాపాడే బాధ్యత ఎవరిదండి? తల్లిదండ్రుల తర్వాత పోలీసులదే. అది నిజంగా పోలీసులదే వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి ఆ యువత చదువుకున్న కుర్రోళ్ళు ఇష్టానుసారం గాంజాయికి అలవాటు పడిపోయి అనేకమైన దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఆ కుర్రోళ్ళని కంట్రోల్లో పెట్టే ఉద్దేశంలో స్టేషన్ లో తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇవ్వచ్చు. చేతకాక ఇక్కడ ఎందుకు కొట్టారంటే బాధ్యతగా కుర్రోళ్ళు చూసి భయపడతారు. రేపు పొద్దున ఎవడు కూడా తప్పు చేయాలంటే భయపడితే బాగుంటది అని చెప్పేసి పోలీసు వారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని కొట్టారు. లేకపోతే కెమెరా పెట్టండి రా బాబు నేను కొడతా అని చెప్తారా, తీసుకుని తొక్కు పడేస్తారు. అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళాడంటే ఈయన సంస్కారం ఎలాంటిదో చూడండి. జగన్మోహన్ రెడ్డి సంస్కారం వెళ్ళి అక్కడ మళ్ళీ అలజడి సృష్టించడం, మళ్ళీ వారికి సంఘీభావం తెలపడం, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు. ఇప్పుడు ఎవరినైనా అన్యాయంగా పోలీసు వారు చిత్రహింసలు పెడుతానో, అన్యాయంగా కేసులు పెడుతానో వాటి మీద పోరాడండి. ఇదేంటి గాంజాయి బ్యాచ్ మీద? అంతే ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు, చీ అంటున్నారు. చిచ్చి ఈయన కూడా మనిషి గాంజాయి మామ అని చెప్పి వేరు కూడా పెట్టారు. సార్ ఇప్పుడు జనాల నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది గాంజాయి కావచ్చు లేకపోతే మాదక ద్రవ్యాలు అన్ని కూడా కట్టడి చేస్తున్నారనే విధంగా చెప్పారు. సో ఇంకా కూడా విక్రయాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యమేనా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవంగా ఏదైనా సరే గాంజాయి గాని మందు గాని కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట ఎవడొకటి ఏదో ఒక రకంగా ఈ అన్యాయాన్ని పాల్పడుతుంటారు, అమ్ముతానే ఉంటారండి. ఎంతో కొంత, మరీ విచ్చలవిడి కాకుండా ఎంతో కొంత ఎక్కడైనా సరే డబ్బుల కోసం ఇలాంటి కొంతమంది దుర్మార్గులు గాంజాని విక్రయించడం, యువతను పాడు చేయడం చేస్తుంటారు. వాళ్ళని కట్టడి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆల్మోస్ట్ 90% కట్టడి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇంకా కొంతమంది ఉంటాయి గాంజాయి ఎక్కడో కాడ. అలాంటి గాంజాయి బ్యాచ్లు చెలరేగి ఇలాగా జనాల మీద పడిపోతుంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే రాజకీయ నాయకులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆవునాలెడ్జ్ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇలాగ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయి జగన్ ప్రభుత్వం అయితే మనుషులు కూడా చంపేస్తారన్నమాట. కాబట్టి అలాంటి దానికి కూడా పరామర్శించడమే. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, ఎలాంటి అందరూ బాగున్నట్టు, ఇంకా సమస్యలు ఏం లేవా? ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చట్లేదు. దాని మీద పోరాటం చేయకుండా ఈ గాంజాయి గాలిని ముష్టోళ్ళని కాపాడుకుంటూ, ముష్టోళ్ళని అనకూడదు, ముష్టోళ్ళ రూపంలో ఉన్నటువంటి ఈ గాంజాయి బ్యాచ్ ని వీళ్ళందరినీ వెనకేసుకొస్తే రేపు పొద్దున రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తున్నట్టు, నువ్వు ఏ దారి చూపుతున్నట్టు ఒక నాయకుడిగా? కాబట్టి ఇలాంటి పర్యటనలు చేయకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పటికైనా నాగరికతతో మలుచుకోవాలా. ఖచ్చితంగా ఇలాంటి పర్యటనలు చేయకుండా ఉండాలి. సమాజంలో ఇలాంటి చీడ పురుగులను ఎంకరేజ్ చేయకూడదండి.